హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు పౌల్ట్రీ టెక్ ఇన్ తెలుగు. ఏంటి చాలా రోజుల తర్వాత వీడియో పెట్టాలనుకోవద్దు, ఇక్కడ నుంచి కంటిన్యూగా వీడియోలు వస్తాయి. ఇది ఒక సిరీస్లా కంటిన్యూ అవుద్ది. ఎలా అంటే వారానికి 2 నుంచి 3 వీడియోలు కంపల్సరీ వస్తాయి. ఈ 2-3 వీడియోల్లో ఏం ఉంటుంది అంటే స్టార్టింగ్ పౌల్ట్రీ ఫామ్ ఎవరికి మీరు వేయలేదు, ఎవరైనా మీ ఫ్రెండ్స్ వేద్దాం అనుకుంటున్నారు, వాళ్ళకి నా వీడియో సజెస్ట్ చేయండి. అలా వేద్దాం అనుకున్న వాళ్ళకి పౌల్ట్రీ అంటే ఏంటో తెలీదు, ఎలా కట్టాలో తెలీదు, సైట్ సెలక్షన్ అంటే ఏంటో తెలీదు, ఆ సైట్ ఏ విధంగా తీసుకోవాలి, వాటర్ టెస్టింగ్ ఏ విధంగా చేయాలి, ఇవన్నీతో స్టార్ట్ చేసి ఏ విధంగా పెంచి మనం ఒక లాభదాయకమైన పౌల్ట్రీ రంగంలో మనం అభివృద్ధి చెందాలి అనేదానికి ప్రతిదీ ఒక సిరీస్లో భాగంగా వస్తుంది. ఇంక్లూడింగ్ డిసీజెస్, దాని మందులు ప్రతిదీ వస్తుంది. ముందుగా కోళ్ళ ఫారం పెట్టాలనుకున్న వాళ్ళకి ఒక మంచి సైట్ సెలక్షన్ ఉండాలి. సైట్ సెలక్షన్ అంటే కోళ్ళ ఫారాలు పెట్టడానికి ఉపయోగపడే స్థలము లేదా ఎంచుకోబడిన స్థలం మనం ఒక మంచి సెలక్షన్ ఎంచుకోవాలి. మనం అది ఏ విధంగా ఎంచుకోవాలి, ఏ కారణాలు ఎంచుకోవాలి అంటే ఊరు చాలా ఇప్పుడున్న రోజుల్లో ఏమన్నా ప్రతి ఒక్కరు ఇల్లు కట్టేస్తున్నారు కాబట్టి ఊరు అనేది వచ్చేస్తుంది. అప్పుడు మనం ఎక్కువ రోజులు సస్టైన్ అవ్వలేము. కాబట్టి మనం ఏం చేయాలంటే కిలోమీటర్ పైబడే మనం ఎక్కువ దూరం చూసుకోవాలి. అలా దూరం చూసుకున్నది ఆ సైటు రోడ్ ఫెసిలిటీ ఉండాలి. ఆ రోడ్ ఫెసిలిటీ చాలా బాగుండాలి. నెక్స్ట్ అక్కడికి ఎలక్ట్రికల్ ఫెసిలిటీ ఉండాలి. ఈ ఎలక్ట్రికల్ ఫెసిలిటీ లేకపోతే మనం కోళ్ళ ఫారం రన్ చేయలేము. అలాగే రోడ్ లేకపోయినా మనం కోళ్ళ ఫారం రన్ చేయలేము. ఈ 2 కంపల్సరీ ఉండాలి. ఆ 2 ఉండాలి. నెక్స్ట్ మస్ట్ అండ్ షుడ్గా మనం ఎంచుకున్న స్థలం అనేది తూర్పు పడమరలో ఉండాలి. అంటే తూర్పు పడమర లెంత్ ఎక్కువ ఉండాలి, విడ్త్ తక్కువ ఉన్నా పర్వాలేదు. ఈ 3. అలాగే నెక్స్ట్ మరి ముఖ్యంగా ఏం చేయాలంటే అక్కడ వాటర్ క్వాలిటీగా ఉందా లేదా, వాటర్ అందుబాటులో ఉందా, గ్రౌండ్ లెవెల్కి ఎంత డౌన్లో ఉంది, ఎక్కువ ఉందా, సఫిషియెంట్ వాటర్ దొరుకుతుందా లేదా అనేది చూసుకోవాలి. నెక్స్ట్ అలా దొరికిన వాటర్ని మనం ఏం చేయాలంటే pH టెస్ట్ చేయించాలి. pH 6 నుంచి 8 మీరైనా లిట్మస్ పేపర్ ఉంటుంది దాంతోనే చేసుకోవచ్చు. కానీ బెటర్ ఏంటంటే బయట ఫస్ట్ టైం కాబట్టి ల్యాబ్ టెస్ట్కి ఇచ్చేస్తే ppm అలాగే pH వస్తుంది. ఈ ppm pH ఎంత ఉండాలి రిక్వైర్డ్ అనేది ఇక్కడ షో చేయడం జరుగుతుంది. ఫర్ రెఫరెన్స్ 200 to 400 ppm మనకు ఉన్నట్లయితే మనకు తాగడానికి బాగుంటుంది. అలాగే pH అనేది 6 to 8 pH ఉంటే మనకి కోళ్ళ ఫారాలకు చాలా మంచి వాటర్ ఇచ్చినట్టు అవుతాం. తర్వాత నెక్స్ట్ షెడ్ డైరెక్షన్, అలాగే ఎంత పొడవు పెట్టాలి, ఎంత వెడల్పు పెట్టాలి అనేది నా ఉద్దేశం ఏంటంటే ఎక్కువ పొడవు పెట్టుకున్నా సరే ఇబ్బంది పడతాం. కాబట్టి 100 నుంచి 150 అడుగులు లేదంటే 200 బిలో పెట్టుకోవడం అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే ఒక లేబర్ అనేవాళ్ళు వర్క్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ 100 ఫీట్స్ చాలా స్పీడ్గా చేస్తారు. పొడవు పెరిగే కొద్దీ కూడా కొంచెం డిలే అవుతుంది వర్క్ అనేది, కూడా చివరి పట్టించుకోరు. స్టార్టింగ్లో చేసినంత ఇంట్రెస్ట్ లాస్ట్కి ఉండదు. కాబట్టి మీరు చిన్న ఫార్మ్స్లను కట్ చేసి గ్యాప్ ఇచ్చి 10 ఫీట్స్ మళ్ళీ వేసుకున్నట్లయితే చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. దీనివల్ల ఏంటి ఉపయోగం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ షెడ్లో మీకు ఏదైనా ఎఫెక్ట్ అయింది అనుకుంటే అదే 400 పొడవు వేసేసారు. మీరు పొడవు వేసేసే స్థలం ఉంది కదా అని వేస్తే ఎఫెక్ట్ అయితే మొత్తం 400 పొడవు ఉన్న షెడ్లో ఉన్న కోళ్ళన్నీ డ్యామేజ్ అవుతాయి. అదే 100 ఫీట్ లేదంటే 150 ఫీట్ మీరు లేదంటే మినిమం 200 బిలో పెట్టుకోండి, 180 అలా పెట్టుకుంటే 150 పెట్టుకుంటే ప్రిఫరబుల్ పెట్టుకుంటే ఈ షెడ్ మాత్రం డ్యామేజ్ అవుద్ది. దాన్ని మనం రెక్టిఫై చేసుకోవచ్చు. మొత్తం ఒకేసారి ఫ్లాక్ అంతా ఇబ్బంది పడదు. కాబట్టి పొడవు కూడా 400-500 పొడవు పెట్టకూడదు. కంపల్సరీగా నేను చెప్పిన ప్రకారం 100 నుంచి 150 అడుగులు పెట్టుకుంటే చాలా కంఫర్ట్గా ఉంటుంది. అలాగే వెడల్పు మ్యాక్సిమం మనం ఏంటంటే 24 లేదంటే 22 అనేది చాలా బెటర్ ఉంటుంది. ఎందుకంటే ఈ వెంటిలేషన్ అనేది స్పీడ్ మూమెంట్ అవుద్ది. ఇప్పుడు వెడల్పు తక్కువ ఉంది, దీనిలో గాలి దీనిలో స్పీడ్గా దీంట్లో బయటకు వచ్చేస్తుంది. వెంటిలేషన్ బాగా జరుగుద్ది. ఈ వెంటిలేషన్ అనేది బాగా జరగాలి కాబట్టి కంపల్సరీగా మనం వెడల్పు తగ్గించుకొని పెట్టుకోవడం అనేది బెటర్ ఆప్షన్. కొంతమంది 26, 28 పెడతారు. 28 పెట్టినా కానీ దానికి తగ్గట్టు ఆల్టర్నేట్ చేసుకోవాలి. ఓకే, పొడవు వెడల్పు క్లారిటీ వచ్చింది. తర్వాత షెడ్ హైట్స్, షెడ్ ఏ విధంగా హైట్ కట్టాలి. చాలామంది ల్యాండ్ ఇలా అయితే ల్యాండ్ ఫ్లాట్గా వేసేస్తారు. ఇలా ఫ్లాట్గా వేయరు. ల్యాండ్ నుంచి 1 ఫీట్ కనీసం 2 ఫీట్ అనేది హైట్ పెంచుకోవాలి. హైట్ పెంచుకోవాలంటే మట్టి వేస్తారు. కాబట్టి ఈ వేసిన మట్టి ఉపరితలం నుంచి అంటే ఆ మట్టి వేసిన పైన సర్ఫేస్ నుంచి 12 అడుగులు ఉండాలి షెడ్ లోపల. చాలామంది ఏం చేస్తారు, ఈ నార్మల్గా హైట్ మట్టి కాకుండా కింద నుంచి 12 అడుగులు లేపేసి దానిపై మట్టి ఫిల్ చేస్తారు. అప్పుడు 1 to 2 ఫీట్ పోద్ది. అప్పుడు ఏమవుద్ది, 12 అడుగులు పెట్టిన స్థలం మీరు 10 అడుగులే వద్ద హైట్, సైడ్ అడుగులు 6 అడుగులు పెట్టింది 4 అడుగులే వద్ది, డౌన్ అయిపోద్ది. కాబట్టి మీరు ఏం చేయాలంటే కంపల్సరీగా షెడ్ హైట్ అనేది 15 అడుగులు స్తంభం పెట్టుకుంటే 2 అడుగులు లోపలికి వెళ్ళిపోయినా మనకు పైన 13 అడుగులు ఉంటుంది. 1 ఫీట్ మట్టి వేసినా మీకు 12 అడుగులు ఉంటుంది. అలాగే 9 అడుగులు పెట్టుకున్నా 2 అడుగులు లోపలికి వెళ్ళిపోయినా 1 అడుగు మట్టి మనం ఫిల్ చేస్తాం కాబట్టి 6 అడుగులు సైడ్ ఉంటుంది. కంపల్సరీగా మనం వేసిన మట్టి పై నుంచి 6 అడుగులు వెడల్పు హైట్ ఉండాలి. సైడ్ పోల్స్ అనేది మధ్యలో ఉన్న స్తంభాలు అనేది 12 అడుగులు ఉండాలి. ఈ 2 హైట్ అనేది ఇవ్వడం వల్ల మంచి స్లోప్ అనేది దిగుతుంది. హైట్ అవ్వడం వల్ల సైడ్ హైట్ పెట్టడం వల్ల వెంటిలేషన్ అనేది జరుగుతుంది. మంచి డైరెక్షన్ వేయడం వల్ల సన్లైట్ అనేది ఎఫెక్ట్ నుంచి అవుతుంది. కాబట్టి ఏమవుతుంది, ఇక్కడ మీ కోళ్ళ ఫారం కన్స్ట్రక్షన్ అనేది 100%
చాలా పర్ఫెక్ట్గా చేసినట్టు. పార్ట్ 2లో స్క్వేర్ ఫీట్ ఎలా క్యాలిక్యులేషన్ చేయాలి, ఎన్ని స్క్వేర్ ఫీట్కి ఎన్ని పిల్లలు వస్తాయి, ఎన్ని పిల్లలకి ఎన్ని ఎక్విప్మెంట్ తీసుకోవాలి, అసలు ఎన్ని ఎక్విప్మెంట్లు తీసుకోవడం వల్ల ఎంత ఉపయోగం ఉందనేది వివరించడం జరిగింది.